సో గైస్ ఈ క్వశ్చన్ ఆఫ్ ద డే ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ లో మీకు ఏం డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. సో ఇన్ ఎ సర్క్యూట్ 3 ohms resistors are connected in series. 3 ohms resistors are connected in series. రెండు కూడా 3 ohms resistors సిరీస్ లో ఉన్నాయి. టు ఏ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద 3 ohms. ఇది ఒక 3 ohms ప్యారలల్ కాంబినేషన్ ఉంది. ఓవరాల్ గా సర్క్యూట్ అయితే ఇలాగుంది. దానికి సప్లై వోల్టేజ్ 14 volts ఇచ్చారని చెప్పాడు. ఇక్కడ 14 volts ఉంది. దీనికి సంబంధించింది మనం ఏం కనుక్కోవాలి? వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్ లోకి వెళ్ళి ఫ్లో అయ్యే కరెంట్ కనుక్కోవాలి. ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు. ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ ఎగ్జామ్ కి యూజ్ అయ్యే విధంగా సింపుల్ క్వశ్చన్. మనకు రెసిస్టర్ సిరీస్ లో ఉంటే టోటల్ ఎంత అవుతుంది? ఇది 6 అయిపోతుంది కాబట్టి 6 and 3 రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ప్యారలల్ గా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ మనం ఏం చేస్తాం? 6 into 3/6 + 3. సో 18/9 అయితే అవుతుంది. దీని నుంచి మనకు టోటల్ 2 ohms అయితే రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది. సో ఓవరాల్ గా నీకు I కావాలి. I = V = I × R ఓమ్స్ లా ప్రకారం మనకు తెలుసు. I = V వచ్చేసి 14 volts / 2 తీసుకుంటే మనకు వచ్చేది 7 amperes. సో ఈ విధంగా ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని రెగ్యులర్ గా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్కరికి యూటిలైజ్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్ ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఎవరైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతాయి. సో మరిన్ని వీడియోస్ కోసం మన అంజూస్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.